2 లక్షలకి బేరర్ చెక్ రాశాను. ఈ డబ్బు సరిపోతుందా డాక్టర్ గారు? ఇప్పటికి చాలు. ముందు ముందు ఏం ప్రమాదాలు వస్తాయి చూద్దాం. మీరు చెప్పే పేరు గల మెడిసిన్ ఏది లేదని డాక్టర్ జస్వంత్ గారు అన్నారే. నాకు తెలిసి ఇండియాలో ఉన్న కొంతమంది డాక్టర్లకి వ్యాసక్టమీ ఆపరేషన్, ఒరిపేతో ఆపరేషన్ తప్ప ఏమీ తెలియదు. నిజమే, మీ తెలివితేటల ముందు ఈ డాక్టర్లు ఎంత. అవును, మెడిసిన్స్ ఎప్పుడులాగా వస్తాయి? మార్నింగ్ ఫ్లైట్ కి బయలుదేరే నైట్ లోపల వచ్చేస్తాయి. బుజ్జిని ఇంటికి తీసుకెళ్లి అక్కడే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. వద్దు డాక్టర్, బుజ్జిని ఇక్కడే ఉండేద్దాం. గబుక్కుని ఏదైనా అవసరం అయితే ఆపరేషన్ చేయొచ్చు. మరిగంట మీరు ఇంకా ఈ మాయా మచ్చిందుల మాటలు నమ్ముతున్నారా? శాస్త్రి, మీరు కొట్టండి, చంపండి, కొయ్యండి, ఇక్కడ మాత్రం మోసం జరుగుతోంది. ఇతనేవారు సార్ ముందు కొట్టొచ్చినట్టున్నాడు? అబద్ధం మహారాజా వారు. కావాలంటే వాసన చూడండి. అదేంటే గాలి వెనకలాగుతున్నావు, చచ్చిపోతావు. రాజా వారు, ఇక్కడ అన్యాయం జరుగుతుంది, అది బయట పెట్టే అవకాశం ఒక్కటి ఇవ్వండి, ఒక్కటి. డాక్టర్ గారు వీడిని బయటికి దాటండి. బుజ్జి, డాక్టర్ బ్యాంక్ నుంచి డబ్బు తెప్పించి వెంటనే అమెరికా క్యాష్ నువ్వు పంపావా? లేదు, డబ్బులుంటేనే మందులు వస్తాయా? మీరు చెప్పిన మందులు డబ్బులు కూడా తీసుకోకుండా నా ఫ్రెండ్ అమెరికా నుంచి పంపించింది. ఎవరమ్మా ఈ డాక్టర్ గోపాలకృష్ణకి తెలియని నీ ఫ్రెండ్? కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కివిస్కి అనే అమ్మాయి మనతో చదివేది. మనందరం క్యారమ్స్ కూడా ఆడేవాళ్ళం. నువ్వు 4 సార్లు ఓడిపోయి డబ్బులు ఎగ్గొట్టావే. ఓ, పొట్టిగా నల్లగా తెల్ల డ్రెస్ వేసుకునేది ఆ అమ్మయ్యా? గుర్తొచ్చింది కదా. ఆ అమ్మాయికి నేను ఫోన్ చేయగానే ఫ్లైట్ లో మెడిసిన్స్ ముంబై పంపించింది. మేము ఫోన్ చేశాంగా, ఆ మందులు కూడా రాని. ఆ మందులు వద్దని నేనే ఫోన్ చేసి చెప్పాను. ఓంప్రదంగా చెక్కల వచ్చి చేతులు పడిందో లేదో మీ అమ్మ పెళ్లి ముహూర్తానికి వచ్చినట్టు వచ్చి అడ్డుపడి చచ్చావు కదవే. ఒరేయ్, వెయ్యిరా తలుపు. ఇది దిండుకేసి కసట్టు దుఃఖిద్దాం. ఎవరు ఎవరి తొక్క తీస్తారో చూద్దాం. వేయి తలుపు. ఆగరా ఆగరా, ఇందులో ఏదో కిట్టుకుంది. లేకపోతే ఒక అమ్మాయికుండి అందులోనూ కళ్ళు లేని వాడిని మోసం చేస్తారా? అమాయకుని కాక తెలివైన వాడిని మోసం చేసి ఊరుకుంటారా? మాకు తెలియక అడుగుతున్నావులే. రమేష, ఇది లేడీస్ గెటప్ లో ఉన్న లష్కర్ తొహీబ్. దీన్ని పుష్ టైప్ లో ఇంట్లో నుంచి పుష్ చేసి తప్ప లాభం లేదు. గొప్ప ఐడియా. దాని చేతులు వెనకలకి పట్టుకో, చెప్తా. దమ్ముంటే పట్టుకో చూద్దాం. అంత బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారనుకున్నారా? విజిల్ కొట్టానంటే వీర బాహులు వస్తారు. బాంబే బచ్చకి ఇంట్లో ముసలి వాళ్ళకి ముసుగేసి బాలనాగమ్మలా యాక్ట్ చేసి అంతా దోచుకుందాం అనుకుంటున్నావా? మేము ఉండగా ఇంకొకరిని దోచుకోనివ్వం. అంతా మేమే దోచుకుంటాం. మీరు ఎన్నన్నా చెప్పండి, మీ మాటలు నేను నమ్మను. నమ్మకపోతే మీరే వచ్చి చూలారా వినండి తాతయ్య గారు. ఇంకొక మాట నవ్వు మడతేసి ఎగరేసి కొడతా. ఏది కొట్టు, కొట్టకపోతే నువ్వు మగాడవే కాదు. ఎంత మాట ఉన్నావే, అంత మాట నాకు కూడా దీన్ని కొట్టకపోతే నా మీద నాకే డౌట్ వస్తుంది. దైవ ప్రార్థన చేసుకోవని. ఇది రెడ్ హ్యాండెడ్ గా మనల్ని పట్టించాలని రెచ్చగొడుతున్నట్టుంది. అయితే హట్ట లేకపోతే మట్క, దీన్ని చంపేసి నేను ఉరేసుకుని చచ్చిపోతాను. ఏ జంగడ్ మంగడ్ డంబర్ డంబింగ్ జంగ్ జంబల్ హడ్మట్ ఫెలో. అర్థం కాని భాషలో తిడతావా? దేకుల పని దడదింపల గబ్బల సాఫ్ట్ సాఫ్ట్ సెప్ట్ గా. నువ్వే భాషలో తిట్టావు. నిన్ను కసి తీరా తిట్టడానికి ఉన్న భాషలో చాలక కొత్త భాష నేనే కనిపెట్టానే. కంజీరిక పింజారిక కుంచో. ఆ తిట్ల సౌండే అంత నీచంగా ఉంటే వాటి మీనింగ్ ఎంత అసహ్యంగా ఉంటుందో ఆలోచించవే. ఎర్రగా పండిన గొప్ప డ్రామాలో ఇంకో సీన్ ఉంది. ఆడనే చెప్పండి, చెప్పింది అలాగే చెప్తున్నారు. అయ్యో చెప్పింది ఎలా చెప్తున్నారే చూడరా. డైలాగ్ అలా చెప్తావు, తిప్పించి మళ్ళీ చెప్తావు. అది కాదు, ధృతరాష్ట్ర మహారాజు పద్యం తర్వాత నేను పాడాలి, ఆ తర్వాత నువ్వే అడవాలి. అంతే. బండి గట్టి 16 బండ్లు గట్టి పంటెనక డేంజర్ ఉందిరో, వెనక డేంజర్ ఉందిరో. ఏమిటిదంతా? డ్రామా రిహార్సల్స్ తాతయ్య. ఇదేమి డ్రామా? ఇంటికప్పు ఎగిరిపోయేటట్టుగా తిట్టుకుంటూ. అదే ఈ డ్రామాలో హైలైట్. మోడ్రన్ ద్రౌపది వస్త్రాభరణం అని చెప్పాంగా. ఈ డ్రామా మేము ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో వేసినప్పుడు అక్కడ అమెరికన్స్ అందరూ పంచలుడేటట్టునవేవారు. అమెరికా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పంచలు కట్టేవాళ్ళ. తెలుగు డ్రామాకి పంచులు కట్టుకు రండ్రా అని మేమే రూల్స్ పెడితే వాళ్ళు రూల్స్ మర్చిపోయి పంచులు ఊడిపోయేదాకా నవ్వేవాళ్ళు. మీ కేకలన్నీ విని నేను చాలా కంగారు పడ్డానయ్యా. మీరేంటి, మిమ్మల్ని చూసి మేము ఎగిరి అవతల పడ్డాం. సరే సరే, మీ రిహార్సల్స్ కానివ్వండి. అబ్బా మీరున్నాను అన్నయ్య గారు. వీళ్ళిద్దరు ధోరణి చూస్తుంటే నాకెక్కడో తడతా ఉంది. నీకు తడతా ఉంది, నాకు కొడతా ఉంది. సరే సరే మీరు రండి. దొంగ వ్యథాలు, కంట్రీ వ్యథాలు, రంకుతనం దొంగతనం ఎన్నాళ్ళు దాస్తారు? చూసావా చిరమయ్య, నేషనల్ బ్యావర్చి బ్యాంక్ దోపిడీ పెద్ద కోటేశ్వరరావు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. పెద్ద కోటేశ్వరరావు తప్పించుకున్నాడా? అదేంటయా పెద్ద కోటేశ్వరరావు ఏదో మీ పెదనాన్నలాగా అంతలా మరిచావు. చచ్చా, వాడితో మాకేంటి సంబంధం? ఓ తెలుగు కదా అని స్టేట్ ఫీలింగ్. కరెక్ట్. అలాంటి ఒకళ్ళిద్దరి వల్ల బాంబేలో ఉన్న మొత్తం తెలుగు వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. దీనికి కొంచెం నూరు ఎక్కువ. హలో, సారీ ఎక్స్క్యూజ్ మీ,
కంట్రోల్ యువర్ టంగ్. ఎప్పా భయ్యా దాని నోట్లో నోరు పెట్టదు కంపు పద. చిన్నమావయ్య ఇందాక ముసలోడు బ్యాంక్ నుంచి ఏదో మూట తెప్పించాడు, అందులో ఏముందంటావు? నాకు అదే తడతా ఉంది అల్లుడు. నీ తట్టుడు పాడుగాను, ఆ తట్టుడు ఏదో మన తలదాపవా. తాతయ్య ఏంటో అర్జెంటుగా రమ్మని కబురు చేశారట. వంశపారంపర్యంగా వస్తున్న నగలు చూడాలన్నావు కదా, అందుకే బ్యాంక్ నుంచి తెప్పించాను. అయినా ఈ నగలు చూడాలని సడన్ గా ఎందుకు అడిగావు బుజ్జి? ఎందుకు అడిగామంటే ఎందుకు అడిగామరా? రాధిక అడిగింది. నేనా? ఏడా అని నెమలి పిల్లల నోరు తెరుస్తావే? ఏమీ లేదు నాయనమ్మ, ఈ నగల వెనుక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది. వారసత్వంగా అత్త నుంచి కోడలికి, కోడల నుంచి కోడలికి, కోడల 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 కోడలికి, కోడల 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 కోడలు ఈ నగలు వేసుకున్నారంటే ఓం ప్రదంగా రాధిక నమ్మలేదు. అందుకని అమ్మమ్మ వీటి లోపలికి తీసుకెళ్లి ఒంటి నిండా వేసుకోవాలనుంది. ఏమిటమ్మా వేసుకునేది? ఒంటి నిండా వాతల. ఆ వేసుకునేది ఏదో మా కళ్ళ ముందే వేసుకుని అఘోరించు. ఊరుకోరా, ఎప్పటికైనా ఈ నగలు ఆ పిల్లవేగా. మనకొక్కే కదని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే ఒళ్ళంతా తగ్గీకేసిందంట. అరంగానే నగలిచ్చేస్తారా? ఏంటి డాక్టర్ గారు, మీరు కూడా అమ్మాయి నడిపిస్తున్నారు? నువ్వు వేసుకోమ్మా. అల్లుడు డాక్టర్నేమో బుజ్జి అంటున్నారు, బుజ్జినేమో డాక్టరు అంటున్నారు. నాకెక్కడో తడతా ఉంది. నీ తట్టుడు ఆపి వాళ్ళంతా నగలు తట్టుపోతున్నారు, ముందు అది ఆలోచించవయ్యా. సారీ ఎచ్చుజుమి, యా ఎంతసేపు నేను గుడ్ల గుబలా గుడ్లప్పగించి చూస్తావు. ఎక్కువసేపు చూసేవనుకో ఇత్తడైపోతుంది. ఇటిస్తే పాలిష్ చేసి తీసుకొస్తాం. ఏ, ఏంటి తాతయ్య? ఇంతకన్నా విలువైన పెట్టెను నీ కోసం దాచి ఉంచానని తెలుసు కదా, మరి దాని గురించి అడగలేదేమిటి? ఆ పెట్టి సంగతి ఇప్పుడు ఎందుకులే తాతయ్య, ప్రస్తుతం దీంతో సర్దుకుంటాం. సమయం వచ్చినప్పుడు దాన్ని తిరుదురు గాని దీన్ని పాలిష్ చేసి తీసుకొస్తాం. పద, పద, పద. ముద్దు బామ, నేను చెప్పానా మీ బామ్మ తెలియకుండా పెట్టెలు దాచుంచాడని? అంతకన్నా విలువైన పెట్టానా అంటే అందులో ఏ పచ్చల పథకం దాచుంచాడు. అంత పెట్టే ఒక బుజ్జిగాడే మింగటానికి వీల్లేదు. ఒక కన్నేసించు. ఏంటి భయ్యా అదృష్టం కాలింగ్ వేలు కొడితే ఎగిరి కాలుతుంటాను. ఆ ముసలోడు ఇంకో పెట్టి చేస్తానంటే ఉద్ధరించావేటి? ఒరే కప్ప, చచ్చినోడి మ్యారేజ్కి వచ్చిందే క్యారేజ్. ఓం ప్రదంగా దక్కింది ఏదో తొందరగా తీసుకెళ్దాం. అవతల కోళ్లు కూడా వస్తున్నాయి. చిన్న పెట్టిగా ఆ పక్కన పొగా దరదమిటిరా గంగరా గంగరా ఆ పక్క నుండి జూ అజు అజు ఆ కలిపి చెడు గంగరాజు ఓలమ్మా ఓలమ్మా ఇంతన్నాడంతన్నాడే గంగరాజు ముంత మామిడి పండన్నాడే గంగరాజు హస్కన్నాడు బుస్కన్నాడే గంగరాజు నన్ను గీసల్పోనాడే గంగరాజు ఓలమ్మా ఓలమ్మా ఇంతన్నాడంతన్నాడే గంగరాజు ముంత మామిడి పండన్నాడే గంగరాజు హస్కన్నాడు బుస్కన్నాడే గంగరాజు నన్ను గీసల్పోనాడే గంగరాజు. ఓలమ్ము, ఒంటరికి ఒగ్గేసి వెళ్ళిపోనాడేంటి? మరి నీకేటి దిక్కు? ఇంకే దిక్కు? తూర్పు దిక్కు. తప్పు చేసి కప్పు కూడరు తలాంగు చుక్క ఉప్పు చేప ఊరగాయరు. తప్పు చేసి కప్పు కూడరు తలాంగు చుక్క ఉప్పు చేప ఊరగాయరు. నీకమ్మా నాన్న అప్ప చెల్లి ఎవరూ లేరా ఓ పిల్ల? నాకమ్మ నాన్న అప్ప సెల్లి ఊళ్ళోలరు పిల్లోడే. ఎందుకు ఏటే? నీకెండా వాన తోడుంటాను, నాతో వచ్చేయి ఓ పిల్ల. నా కండ దండ ఉంటానంటే నమ్మేదిట కుర్రోడా. భూమి మీద బొట్టు, స్కై మీద బొట్టు, పాని మీద ఒట్టు, హావ మీద ఒట్టు, నాగు బాము నంటి జడి మీద బొట్టు, నైసుగున్న నీ మెడి మీద బొట్టు, ఆ ఊరు ఈ ఊరు ఆడోళ్ళు మగోళ్ళు అందరి మీద బొట్టు. హాయ్ బాబోయ్, ఒట్టేసి చెప్తున్నాను కదటే పిల్ల. నీలాగే ఒట్టేశాడు గంగరాజు, నట్టెట్లు ముంచేశాడు గంగరాజు, అందల్లో రంభన్నాడు గంగరాజు, అయినాక ఒగ్గేశాడు గంగరాజు. నీలాగే ఒట్టేశాడు గంగరాజు, నట్టెట్లు ముంచేశాడు గంగరాజు, అందల్లో రంభన్నాడు గంగరాజు, అయినాక ఒగ్గేశాడు గంగరాజు. అయిపోనాదేటి? ఏటైనాది దెబ్బలాట తగువాడేసుకున్నావు. ఆరోగ్యేసినాక నా బతుకు పార్వతీపురం బస్ స్టాండ్ అయిపోనాది. ఏటైనాది? పార్వతీపురం బస్ స్టాండ్.
డొక్కేశాక ఎక్కడ తేలావయ్యో పాపం ఓ పిల్ల ఆ డొక్కి శాఖ లింగరాజు తగిలాడయు పిల్లోడా ఆ లింగో లిట్కో ఏమిచ్చాడో చెప్పవి తింగరి పుచ్చమ్మ నా పెట్టే బేడ ఎత్తుకుపోవాలనుకున్నాడు ఈ బుల్లోడా నా కడకొస్తే నా పల కాస్త నీ పెట్టకింకా తాళాలు వేస్తా కోట గుమ్మం మీద జెండా చూపిస్తా కోడి పుంజు చేత దండం పెట్టిస్తా కాయేటి పండేటి పువ్వేటి పత్రేటి అన్ని నీకే ఇస్తా వాళ్ళమ్మ ఈ మోటే మరి డౌట్ ఎందుకు మా కోటకొచ్చే తింగిరి బిగిరి జింగిరి ఇట్టాగే రమ్మన్నాడు లింగరాజు ఎల్లాక పొమ్మన్నాడు లింగరాజు మేడన్నాడు మిద్దన్నాడు లింగరాజు మేడ మీద నుయ్యన్నాడు లింగరాజు మేడ మీద నుయ్యను గాని రయ్యని లంకెలిపోనావేటి ఎలాగ తెలిసింది అది నుయ్యి కాదు పెద్ద గొయ్యని ఈ మొగోళ్ళు మా చెడ్డ మాయగాళ్ళు ఇంతంటారంతంటారే మాయగాళ్ళు ముంత మామిడి పంటంటారే మాయగాళ్ళు అంతల్లో రంపంటారే కోడిగాళ్ళు అయినాక మొక్కేస్తారే మోసగాళ్ళు ఆ ముసలి వాళ్ళ ఇంటి కోడల కోసం దాచిన నగలివి ఇవి ఈ ఇంట్లోనే ఉండాలి వీటి నమ్మిన డబ్బుతో మీ అమ్మకు ఆపరేషన్ చేయించినా ఏ మాత్రం ఫలితం ఉండదు ఏంటి మీ అమ్మ గురించి నాకెలా తెలిసింది అనుకుంటున్నావా నేను నీ స్టోరీ అంతా తెలుసుకునే వచ్చాను నీ ప్రాబ్లమ్స్ ఏంటో నీ మనసులో బాధ ఏమిటో నాకు తెలుసు